నమస్కారం. వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లెదర్ పార్క్ కు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండలో అగ్నిమాపక కేంద్రం కోసం హోం మంత్రికి జీవి వినతి. మల్టీనేషనల్ కంపెనీలతో వినుకొండకు లెదర్ పార్క్ రాబోతుంది. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద సర్వే నెంబర్ 1లో 98.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించగా భూమిని చదును చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సోమవారం స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. రీబోక్, పూమా, నైక్ వంటి పలు లెదర్ కంపెనీలు వినుకొండకు రాబోతున్నాయని, దీనివలన నియోజకవర్గంలో 20 నుండి 30 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండకు అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసి త్వరితగతిన ఏర్పాటు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. అవసరమైన స్థలం కూడా సిద్ధంగా ఉందని, కావలసిన ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని హోంశాఖ తరపున త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని కోరారు. జీవి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అనిత పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం శ్రీశైలం వెళ్తూ మార్గ మధ్యలో వెనుకొండలో ఆగిన హోంమంత్రి అనితకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. జీవి ఆంజనేయులు ఆహ్వానం మేరకు కొత్తపేటలోని ఆయన నివాసానికి వెళ్లారు. జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెకి సాదర స్వాగతం పలికారు. జీవి ఇంట్లో అల్పాహారం స్వీకరించారు. వంగలపూడి అనితను ఘనంగా సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. వినుకొండలో పోలీసులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలపై కూడా చర్చకు వచ్చాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించేందుకు హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్లారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపే లక్ష్యంగా ఆదివారం వినుకొండ పట్టణంలోని 7వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, విద్యావంతుడు, సమస్యల పట్ల అవగాహన కలిగిన వారు, శాసన మండలిలో పట్టభద్రుల సమస్యలపై గలమెత్తి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టభద్రుల నిరుద్యోగ సమస్యలు తీర్చగలిగే సామర్థ్యం ఉన్నవారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్డు వద్ద ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట రోడ్డులోని జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత ఈ ప్రమాదాన్ని గమనించి తన క్యాన్వాయ్ని ఆపి బాధితుల దగ్గరికి వెళ్లారు. గాయపడిన యువతికి స్వయంగా నీళ్లు పోసి గాయాలను తుడిచారు. మరో వాహనాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. హోంమంత్రి అనిత స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.